నేషన్. కాబట్టి మన దేశం గణతంత్ర రాజ్యముగా ఏ రోజున రూపుదాల్చింది? మన రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి 1950 జనవరి 26న. ఆ రోజు నుంచి మన దేశం గణతంత్ర దినోత్సవంగా రూపుదిద్దుకుంది. కాబట్టి దానికి గుర్తింపుగా ప్రతి సంవత్సరం జనవరి 26న గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. అయితే మీకు డౌట్ రావచ్చు, రాజ్యాంగం అమల్లోకి వచ్చినంత మాత్రాన ప్రతి సంవత్సరం మనం జనవరి 26న ఎందుకు సార్ మనం ఈ గణతంత్ర దినోత్సవాన్ని, ఈ రిపబ్లిక్ డే జరుపుకోవాలి అని? మీరు ఒక సైంటిస్ట్ అవ్వాలంటే సైన్స్ బుక్స్ చదవాలి, ఒక మ్యాథమెటిషియన్ అవ్వాలంటే మ్యాథ్స్ బుక్స్ మీద ఎక్సర్సైజ్ చేయాలి. అలాగే మీరు ఒక గుడ్ సిటిజన్ అవ్వాలి అంటే రాజ్యాంగం గురించి తెలుసుకోవాలి. మన దేశ పరిపాలన మొత్తానికి ఆధారమైనటువంటి గ్రంథం ద సుప్రీం లా ఈజ్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం. ఈ రాజ్యాంగం మన దేశ పరిపాలనా విధానానికి అవసరమైనటువంటి రూపాన్ని ఇచ్చింది. అది ఎలాంటి రూపం? అందులో పౌరులుగా మనకుండే హక్కులేంటి? శ్యామ్, మీకు ఎన్నిసార్లు చెప్పిన తల పంచేదా? ఇక్కడ ఒకరు మాట్లాడుతున్నారు, ముందు అండమాన్ జైల్లో పడేస్తే అక్కడే కుళ్ళిపోయి చచ్చిపోయేవారు. అలాంటి మన స్వాతంత్రానికి సంబంధించిన ఒక కార్యక్రమంలో మీరు ఒక 2-3 గంటల సేపు స్థిరంగా కూర్చోలేకపోతున్నారంటే మరి మీకేం దేశభక్తి ఉన్నట్లురా? మీ అంత వయసులోనే ఆజాద్ చంద్రశేఖర్కి బ్రిటిష్ వాళ్ళు అరెస్ట్ చేసి జైల్లో పెడితే, అది కూడా ఎలాంటి దట్టమైనటువంటి మంచు కురుస్తున్నటువంటి భయంకరమైన చలికాలం. ఆ చలికాలం అర్ధరాత్రి వేళ అతని ఒంటి మీద షర్ట్ తీయించేశారు. బ్రిటిష్ వాళ్ళు అనుకున్నారు, ఈ పిచ్చి పిల్లాడు ఖచ్చితంగా చలికి వణికిపోయి ఖచ్చితంగా మనల్ని ప్రాధేయపడతాడు, విడిచిపెట్టమని అని అనుకున్నారు. ఓ 2 గంటల తర్వాత వెళ్ళి చూసేసరికి చంద్రశేఖర్ ఆజాద్ ఒంటి నిండా చెమటలు పట్టున్నాయి. అతను ఏం చేస్తున్నాడో తెలుసా? బస్కీలు అంటాం కదా, అది తీస్తున్నాడు. అంతే తప్ప బ్రిటిష్ వాళ్ళకి సరెండర్ అవ్వలేదు. మీకోసమేనరా వాళ్ళందరూ కూడా, మీరేంటి మేము మన కోసమే. ఆ రోజుల్లో వాళ్ళు అన్ని కష్టాలు అనుభవించారు. తుపాకీ పెట్టి కాల్చేస్తుంటే ఎదురుగా షర్ట్ తిప్పుకొని వెళ్ళి దమ్ముంటే కాల్చరా అని రొమ్ము చూపించారు ప్రకాశం పంతులు. దేనికోసం? మా తరం నాశనం అయిపోయినా పర్వాలేదు, మా బిడ్డలు, వారి బిడ్డలు, ఆ భవిష్యత్ తరాల వాళ్ళందరూ కూడా స్వేచ్ఛ స్వాతంత్రం కలిగిన మా భారతదేశంలో బతకాలి, పరాయి పీడన పోవాలి అని చెప్పి అన్ని త్యాగాలు చేశారు. ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నప్పుడు మీకు డీసెన్సీ ఉండదు. మీరు చదువుకునేటప్పుడు మీ క్లాస్ రూమ్లో మీలో మీరే విమర్శించుకుంటారు, వేరే వారి అభిప్రాయాన్ని గౌరవించరు. ఒక ఆర్డర్లో మనం చెప్తాం, ఎదుటి వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళని మాట్లాడనిద్దాం, తర్వాత మనం మాట్లాడదాం అనే ఆలోచన మీకు రాదు. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు గుంపులుగా వెళ్తారు. ఎదుటి వాళ్ళు ఒక్కమైంది. ఎక్కువ మార్కులు పొందేటప్పుడు ప్రశంసలు పొందే హక్కు ఏ విధంగా ఉందో, ఎదుటివారు మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చేటప్పుడు లేదా ఎక్కువ మార్కులు పొందేటప్పుడు వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందించాల్సిన బాధ్యత కూడా నీకుంది. అదే రాజ్యాంగం చెప్తుంది. అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఎదుటివారి హక్కుల్ని గౌరవించాలి. నీ హక్కులకి నువ్వు ఎంత ప్రాధాన్యత ఇస్తావో, ఎదుటివారి హక్కులని నువ్వు గౌరవించినప్పుడే నీ బాధ్యతని నువ్వు నెరవేర్చినట్లు. అది నువ్వు తెలుసుకో. ఒక వ్యక్తి ఎంతో శ్రమించి ఏదో పనికొచ్చే విషయం చేస్తే వాడికి ఎక్కడ పేరు వచ్చేస్తుందో అని చెప్పి మిగతా వాళ్ళందరూ కూడా దాన్ని ఏ విధంగా విమర్శిద్దామని పనిగట్టుకుని కూర్చుంటే మరి ఇంకా మన దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది? శాంతి భద్రతలు ఎలా ఉంటాయి? పరస్పర సహకారం ఎలా ఉంటుంది? అందుకే రీసెంట్ గా మన కంట్రీ చైనా పాపులేషన్ క్రాస్ చేసేటప్పుడు చైనా అధ్యక్షుడు ఏమన్నాడో తెలుసా? తాగుబోతులు ఎంతమంది ఉంటే ఏం ప్రయోజనంలే, మన కంట్రీని ఉద్దేశించే అన్నాడు. మన వాళ్ళకి సాయంత్రం అయితే చాలా బాటిల్ ఉండాలి, విచ్చలవిడిగా తిరగాలి, కొట్టుకోవాలి, తిట్టుకోవాలి. ఇదే మన సంస్కృతి అయిపోతుంది. ఒకరినొకరు పరస్పరం గౌరవించుకునే తత్వం పెరగాలి. అది మన రాజ్యాంగం మనకి నేర్పించింది. ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగంలో ఉండే హక్కులేంటి, విధులేంటి తెలుసుకోండి.
ఒకరినొకరు సహకరించుకోండి. ఈ కులాలు, ఈ మతాలు, ఈ డబ్బు, పేద, ఈ భాష, ఇలాంటి వైవిధ్యాలన్నీ పక్కన పెట్టండి. అప్పుడు మీరు నిజంగా ఈ దేశం మాకేంటి ఇచ్చిందని ఆలోచించడం కంటే ఈ దేశానికి మేమేమి ఇవ్వగలం అని ముందుకొచ్చే పౌరులుగా తయారవుతారు. జిల్లా కలెక్టర్ గారితో మొన్న నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవం రోజు మన పాఠశాల నుండి హనీ అనే అబ్బాయి వెళ్ళాడు. ఆ రోజు ఒక కలెక్టర్ గారు ఒక జిల్లాకి హెడ్ ఎంత చక్కగా మాట్లాడారు వీళ్ళందరిలో అంటే ఇలాంటి హనీ లాంటి వ్యక్తులు మన జిల్లా వ్యాప్తంగా ఎంతమంది ఉన్నారో అందరితో ఎంత చక్కగా మాట్లాడాడు అతను చెప్పింది ఒకటే, ఫస్ట్ కమ్అట్ ఫ్రమ్ ద కంఫర్ట్ జోన్. కంఫర్ట్ జోన్ అంటే ఏంటి? మీకు అన్ని సౌకర్యాలు కావాలని మీరు కోరుకుంటున్నారు, 9 గంటల వరకు లేవరు, మీకు సరైన ఫుడ్ కావాలి, సరైన అరేంజ్మెంట్స్ కావాలి, లేకపోతే మీ మనసు చిరాకు పడుతుంది. అంటే మీ మనసు ఎప్పుడు మీకు ఏం కోరుకుంటుందంటే కంఫర్ట్ జోన్ కావాలి అని కోరుకుంటుంది. కంఫర్ట్ జోన్ నుంచి మీరు ఎప్పుడైతే బయటపడతారో అప్పుడే మీకు సక్సెస్ వస్తుంది, అంతవరకు మీకు సక్సెస్ రాదు. మన రాజ్యాంగాన్ని తయారు చేయడానికి అంబేద్కర్ అండ్ హిస్ టీమ్ 7 మెంబర్స్ కలిపి రాజ్యాంగ రచనా సంఘం ఉండేది. ఆ రాజ్యాంగ రచనా సంఘం సమకాలీన ప్రపంచంలో ఉన్న ఎన్ని రాజ్యాంగాలను శోధించిందో తెలుసా? 152 రాజ్యాంగాలు. ఎందుకు అంతలా శోధించిందంటే మన దేశం కేవలం ఒక దేశం మాత్రమే కాదు, రకరకాల కులాలు, రకరకాల మతాలు, రకరకాల ప్రాంతాలు, ఆచారాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు, విభేదాలు ఉన్నటువంటి దేశం. ఇంతమంది ఇన్ని వైవిధ్యాలతో ఉన్నటువంటి ఇంత పెద్ద దేశానికి రాజ్యాంగం కావాలి అంటే ఎన్ని అరేంజ్మెంట్స్ కావాలి? అహోరాత్రులు కష్టపడి ఏది మంచిది ఏది చెడ్డది అని చెప్పి డిస్కస్ చేసి రాజ్యాంగాన్ని రూపొందించారు. 1949 నవంబర్ 26 నాటికి పూర్తయింది రాజ్యాంగ రచన. కానీ 1950 జనవరి 26 నుండి అమల్లోకి తీసుకొచ్చారు. ఎందుకు వాయిదా వేశారో తెలుసా? 2 మాసాల పాటు ఎందుకు వాయిదా వేశారో తెలుసా? ఇదే ఇప్పుడు నేను చెప్పింది. ఎందుకు వాయిదా వేశారో నేను మీకు చెప్పలేదు, కానీ మన పరిస్థితి ఏంటంటే ఇలా వింటాం, అలా వదిలేస్తాం. 1929 లాహోర్ సమావేశంలో జవహర్లాల్ నెహ్రూ గారు బ్రిటిష్ గవర్నమెంట్కి ఒక అల్టిమేటం జారీ చేశారు. 26 లోపు మా దేశానికి కానీ స్వాతంత్రం ఇవ్వకపోతే మాకు మేమే స్వాతంత్రాన్ని ప్రకటించుకుంటాం, మా దేశం స్వతంత్ర దేశం అవుతుంది అని ప్రకటించారు. ఒక అల్టిమేటం జారీ చేశారు. బ్రిటిష్ వారు జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇచ్చిన అల్టిమేటం ని నెగ్లెక్ట్ చేశారు, పట్టించుకోలేదు. అప్పుడు మొట్టమొదటిసారిగా స్వాతంత్ర దినోత్సవాన్ని అధికారికంగా మన దేశంలో 1930 జనవరి 26న జరుపుకున్నారు. అది మొదలుగా 1947 జనవరి 26 వరకు కూడాను జనవరి 26 మన దేశానికి స్వాతంత్ర దినోత్సవం. కానీ బ్రిటిష్ వారు 1947 ఆగస్టు 15 మనకు స్వాతంత్రాన్ని ఇచ్చారు. అది మొదలుగా స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15 జరుపుకోవడం మొదలుపెట్టారు. అప్పటి వరకు ప్రాశస్త్యంలో ఉన్నటువంటి ఈ జనవరి 26 మరుగున పడిపోయింది. అంత గొప్ప ప్రాధాన్యత ఉన్న జనవరి 26వ తేదీ మరుగున పడకూడదనే ఉద్దేశంతోనే మరో ప్రాధాన్యత కలిగిన రాజ్యాంగాన్ని అమలు చేయడం అనేటటువంటి బాధ్యతని లేదా అవకాశాన్ని ఏ రోజున చేశారు? 1950 జనవరి 26 చేశారు. అంటే నవంబర్ 26 నుండే అమలు చేయకుండా 1949 నవంబర్ 26 నుండి అమలు చేయకుండా 1950 జనవరి 26 నుండి అమలు చేయడం మొదలుపెట్టారు. అప్పటి నుండి మన దేశానికి గణతంత్ర దేశం అనే ఒక పరిపూర్ణత లభించింది. మన దేశ అధ్యక్షుడిని కూడా ప్రజలే పరోక్షంగా ఎన్నుకునే అవకాశం వచ్చింది. కాబట్టి గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. సరే, ఏంటి గణతంత్రం అయితే ఏంటి గొప్ప? దేశాధ్యక్షుడిని ప్రజలు పరోక్షంగా ఎన్నుకుంటారు. అంత మాత్రాన ఏంటి అంటే మీరు కూడా దేశాధ్యక్షుడిగా అవ్వచ్చు. అలాంటి అవకాశం కల్పించింది మన రాజ్యాంగం. పుట్టినప్పుడే చిన్నప్పుడు మీకంటే చిన్న వయసులో ప్రతి ఉదయాన్నే 150 ఇళ్ళకి హిందూ పేపర్ని సర్క్యులేట్ చేసే ఒక బాయ్ మన ఇండియా ప్రెసిడెంట్ కాగలిగారు. అతనే ఔల్ ఫకీర్ జైన్ ఉల్ అబ్దీన్ అబ్దుల్ కలాం.
తెలుసా? ఒక పేపర్ బాయ్గా పనిచేసే వ్యక్తి ఇండియా ప్రెసిడెంట్ అయ్యాడు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్నటువంటి, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమైనటువంటి దేశానికి ఫస్ట్ సిటిజన్, హెడ్ ఆఫ్ ద కంట్రీ అయ్యాడు. బికాజ్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ అండ్ కాన్సెప్ట్ ఆఫ్ రిపబ్లిక్. గణతంత్ర దేశం కాబట్టి మన దేశాధ్యక్షుడిగా ఒక పేపర్ బాయ్ కాగలిగాడు. ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన నీలం సంజీవరెడ్డి దేశాధ్యక్ష మహిళ అధ్యక్షురాలైంది. ఈ రోజు మన దేశ అధ్యక్షురాలైనటువంటి ఎవరు? శ్రీమతి ద్రౌపది ముర్ము. ఎవరో తెలుసా? రోడ్డు కూడా లేని ఒక ఊర్లో పుట్టింది ఆమె. ఒక గిరిజన గ్రామంలో. చదువుకోవాలంటే కొన్ని మైళ్ళ దూరం నడాలి, త్రాగునీరు కావాలంటే కొన్ని మైళ్ళ దూరం నడిచి వెళ్ళి తీసుకొని రావాలి, కొండలెక్కి దిగాలి, లోయలు దాటాలి. అది ఆమె పుట్టినటువంటి ప్రదేశం యొక్క పరిస్థితి. అలాంటి ఊర్లో పుట్టి కేవలం క్రమశిక్షణ, పట్టుదల, చదువుకోవాలనేటటువంటి ఉన్నత ఆశయంతో అంచెలంచెలుగా చదువుకొని ఈరోజు మన దేశ అధ్యక్షురాలైంది. గుర్రం వెళ్తుంది అంటే దాని కళ్ళకి గంతలు కడతారు. ఎందుకో తెలుసా? దాని వే ఎప్పుడు స్ట్రైట్ గా ఉండాలి, ఇటుపక్క అటుపక్క ఏముందో తెలియకూడదు అని. మీరు కూడా ఈరోజు మిమ్మల్ని పుల్ ఫ్యాక్టర్స్ అంటే లాగేటటువంటి కారకాలు బోల్డ్ అని ఉంటున్నాయి. ఎంటర్టైన్మెంట్, డిజిటల్ ఫ్యాక్టర్స్, ఫ్యాషన్, గాసిప్స్, సో అండ్ సో, ఇంకా బోలెడన్ని కారకాలు ఉన్నాయి. అంటే అవి మిమ్మల్ని సైడ్కి లాగేస్తుంటాయి. మీరు చక్కగా చదువుతున్నప్పుడే ఒకరు వచ్చి రారా సినిమాకి వెళ్దాం, లేదా ఊళ్ళో తిరుగుదాం అంటాడు, క్రికెట్ ఆడదాం అంటాడు. ఆడుకునేటప్పుడు మాత్రమే ఆడుకోండి. వన్స్ మీరు చదువుకోవడానికి బుక్ తీశారంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకండి. వన్స్ మీరు బుక్ ఓపెన్ చేశారు అంటే డిజిటల్ గాడ్గెట్స్ ఏవి ముట్టుకోకండి. చెప్పాను ఇప్పుడు గుర్రం లాగా. అలా ఎవరైతే ఒక డిసిప్లిన్డ్ వేలో వెళ్తారో వాళ్ళే అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. అలాంటి వాళ్ళే దేశానికి ఏమైనా చేయగలుగుతారు. కాబట్టి స్టూడెంట్స్, మీరు మన దేశం కోసం, మీరు మన దేశ సంపద, మీ తల్లిదండ్రుల సంపద అనేది పక్కన పెట్టండి. మన దేశ సంపద. మీరు దేశభక్తి భావంతో మీకు వీలైనంత సేవను అందించండి. ఒకవేళ మీరు సేవను అందించలేకపోయారు, కనీసం హాని చేయకుండా ఉండండి. ఒక వ్యక్తి మనోభావాల్ని హాని చేయకుండా ఉండండి. ఒక వ్యక్తి హక్కులకి భంగం కలిగించకుండా ఉండండి. అప్పుడు కూడా మీరు దేశానికి సేవ చేసినట్లే. థ్యాంక్ యూ.